కన్నా కూడా నీకు రేంజ్ కావాలి ఒకటి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నిన్న రాత్రి మనకు ఈ రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మనకు ఒంగోలు రైల్వే సర్కిల్ నుంచి మనం ఎన్ఫోర్స్మెంట్ టీములు మరియు ప్లాట్ఫామ్స్ మీద రైలుల్లోనూ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ అనేది తిరగడం జరుగుతూ ఉంది గత ఈ నెల 14వ తేదీ నుంచి. దాని సందర్భంగా మా సిబ్బంది మేము నిన్న రాత్రి చెన్నై ఎక్స్ప్రెస్లో చెక్ చేయగా మనకి నరసరాపేటకు చెందినటువంటి గోల్డ్ షాప్ వాళ్ళు సొలస సాయి కాశీ విశ్వనాథ్ అనే అబ్బాయి 26,50,000 రూపాయలని ఎటువంటి పేపర్లు లేకుండా తీసుకొని చెన్నైకి బంగారాన్ని కొనుగోలు చేయడం నిమిత్తం అని చెబుతున్నాడు. అతని దగ్గర ఎటువంటి కాగితాలు లేవు. ఆ అమౌంట్ ఎట్లా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎట్లా అనేది కూడా అతను చెప్పలేకపోతున్నాడు. అందుకని దాన్ని సీజ్ చేయడం అనేది జరిగింది. దాని మీద మనం కేసు నమోదు చేసి మా ఐటీ వాళ్ళకి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి పంపించడం అనేది జరుగుతుంది. రెండోది, నిన్న రాత్రి మనకు ఒంగోలు రైల్వే ప్లాట్ఫామ్ మీద షేక్ జాఫర్ అనే అతను, చీరాల అతను ఈ బట్టల వ్యాపారం చేస్తాడంట. అతని దగ్గర 4 లక్షల రూపాయలు ఎటువంటి కాగితాలు లేకుండా పట్టుకొని తిరుగుతుంటే మనం అతను పట్టుకోవడం జరిగింది. ఆ 4 లక్షలకు సంబంధించినటువంటి ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకపోతే వాటిని కూడా సీజ్ చేసి మనం ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్కి పంచనామా పెద్ద మనుషుల సమక్షంలో నిర్వహించి పంపించడం జరుగుతుంది. ఈ ఎన్నికల సందర్భంగా మనం నిరంతరం ఇది ఎన్నికల వరకు కూడా ఇది ఉంటుంది. నిఘా అనేది, పోలీసుల నిఘా అనేది, ఎస్పెషల్లీ ప్రతి రైల్వే ప్లాట్ఫామ్ మీద కూడా మన సిబ్బందిని నియమించడం జరిగింది. ఇది కంటిన్యూగా జరిగే ప్రాసెస్. చెప్పేసి ఆల్రెడీ. ఓకే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అవుతావా, నేను వెళ్తానా? వెళ్ళు, వాళ్ళు నాగమని చెప్పకుండా బాటనా అయితే